అధ్యక్ష, తిరుపతి టౌన్ ప్రజెంట్ పాపులేషన్ 4.5 lakhs అధ్యక్ష. అంతేకాకుండా ఒక 75,000 నుంచి 1,00,000 వరకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది అధ్యక్ష. 30 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించింది. రోజుకి 54.5 MLDల లిక్విడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. అయితే మొత్తం నెట్వర్క్ 408.41 కిలోమీటర్ల నెట్వర్క్ వేయాల్సింది అధ్యక్ష. అయితే 283.41 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ ప్రజెంట్ ఉంది. మరొక 125 కిలోమీటర్ల నెట్వర్క్ని చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే అనేక విలేజ్లు అవన్నీ మెర్జ్ అయినవి. అయితే ఇందులో ఏదైతే ఆల్రెడీ 1993 నుంచి 95 దాకా ఏదైతే యూజీడీ చేశారో పాత యూజీడీలో 60 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ని రీప్లేస్ చేయాల్సింది అధ్యక్ష. అది ఓల్డ్ అయిపోవటం, ఫ్రీక్వెంట్గా అనేక లీకేజీలు రావడంతో అయితే ఈ 125 కిలోమీటర్ల న్యూ నెట్వర్క్ని ప్లస్ 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలంటే 152.45 కోట్లు కావాలని ఎస్టిమేషన్ చేశారు అధ్యక్ష. అయితే ఏదైతే 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలో దాంట్లో 7.5 కిలోమీటర్లు ఓల్డ్ నెట్వర్క్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ 35 కోట్లతో యాక్చువల్గా ప్రపోజ్ చేసి టెక్నికల్ స్టేజ్లో ఉంది అధ్యక్ష. మార్చి నెలలో దానికి టెండర్ పిలవటం జరుగుతుంది. టెండర్ బిల్స్ ఇమీడియట్గా టేకప్ చేస్తాం. మిగతాది రీప్లేస్మెంట్ కానీ న్యూ కానీ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి దాని మీద చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం మొత్తం తీసుకుంటే అధ్యక్ష 21,170 కిలోమీటర్ల నెట్వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అది పూర్తి చేయాలంటే 24,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అధ్యక్ష. ప్రజెంట్ అయితే 3,224 కిలోమీటర్లు. జనాభా బాగా పెరిగిపోయారు భీమవరం పట్టణానికి. ఈ వంతెన చాలా ఆవశ్యకతగా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మరొకటి ఏంటంటే 2027 పుష్కరాలు వస్తున్నాయి. భీమవరానికి పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఉంది. శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవాలయం ఉంది. భక్తులు వేలాది మంది వస్తారు. ఈ పుష్కర కాలంలో మున్సిపాలిటీకి మంచి రోడ్లు వేసి భక్తులకి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాం. మంచి టెంపుల్ సార్, అది చాలా మంచి టెంపుల్ అధ్యక్ష. ఏదైతే జిఎన్వి కెనాలు ఈరోజు భీమవరంలో మున్సిపల్ ఏరియాలో మొత్తం 5.5 కిలోమీటర్ల లెంత్లో ఉంది అధ్యక్ష. ఇక్కడ 61.115 కిలోమీటర్ల దగ్గర పీపీ రోడ్ బ్రిడ్జ్ ఒకటి నేషనల్ హైవే వాళ్ళు నిర్మించారు అధ్యక్ష. అది వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 63.147 కిలోమీటర్ల దగ్గర స్టేట్ హైవే వాళ్ళు నిర్మించారు అధ్యక్ష. అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 65.68 కిలోమీటర్ల దగ్గర స్టేట్ హైవే వాళ్ళు నిర్మించారు. అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 62.75 కిలోమీటర్ల దగ్గర ఫుటేజ్ బ్రిడ్జ్ ఒకటి, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు 62.1 కిలోమీటర్ల దగ్గర ఒక డబుల్ లేన్ బ్రిడ్జ్ అడిగారు అధ్యక్ష. అయితే ఈ బ్రిడ్జ్ వస్తే ఇటు స్కూలు, కాలేజీ, కొంతమంది ప్రజలకు యాక్చువల్గా టైం కలిసి వస్తుంది, ఎక్కువ డిస్టెన్స్ లేకుండా ఉంటుందని సభ్యులు అడిగారు. అయితే ఫండ్స్ పరిస్థితిని పరిశీలించి దాన్ని బట్టి యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పుష్కరాలకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఒక ముఖ్యమంత్రి గారు కమిటీ వేస్తున్నారు అధ్యక్ష. నిన్నే ఫస్ట్ టైం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేసాము. త్వరలో ఆ కమిటీలో కూడా డిస్కస్ చేసి వారు అడిగింది, దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఓకే అండి, క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా గత 3 రోజులుగా మన శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించేటువంటి ఆట విడుపు క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత